వెల్కమ్ టు జేటీవీ న్యూస్. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ విద్యా వ్యవస్థ మెరుగుపరచాలంటే ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అవసరమని అన్నారు. వందలాది మంది విద్యార్థులకు ఫీజుల రాయితీ ఇచ్చిన వ్యక్తి నరేందర్ రెడ్డి అన్నారు. విద్యారంగ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి అని అన్నారు. పేదవారి అభివృద్ధి నాకు ముఖ్యం అని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ బాధ్యతల భాగంగా ఈ రోజు నరేందర్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. నరేందర్ రెడ్డి గారు ఒక విద్యావేత్తగా, ఒక ట్యూషన్ టీచర్గా వారు ఈ రోజు మొదలు పెట్టుకొని మొత్తం తెలంగాణ యావత్ మరి విద్యా వ్యవస్థలో తలమాకేయంగా నిలబడే ప్రయత్నం చేస్తూ ముందుకు నడిచి ప్రత్యేకతతో కూడుకున్న విద్యను అందించే కార్యక్రమం భాగంలో రాజీ లేకుండా ఇప్పుడే మా సోదరులు ఎక్కడి నుంచో ముందు నుంచి అంటున్నారు ఏ సిస్టమేటిక్ గా ఉండాలని వారు నిలబెట్టడం. మనం అనేక సందర్భాల్లో 25 సంవత్సరాలు రాజకీయ పరంగా నడుస్తూ ఉన్నాడు. వందలాది మంది విద్యార్థులకి ఫీజు కన్సెషన్ ఇచ్చిన వ్యక్తి నరేందర్ రెడ్డిగా ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. వాసులకు, మా పిల్లలకి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా, వీలున్నంత వరకు చదువు విషయంలో చేస్తా ఉన్న మా ప్రయత్నం, దాంట్లో మాకు కూడా ఇంకా అండగా నిలబడి ఇంకా ముందుకు నడిపిస్తామని ఒక మిత్రుడుగా ఈరోజు రేపు శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత మనకు హక్కు కలుగుతుంది. ఆ హక్కును తీసుకునే కార్యక్రమం చేస్తాం. శాసన డిఎస్సి నిర్వహించి ఉద్యోగ ఖాళీలను గ్రామీణ ప్రాంతంలో చదువుకు ఇబ్బంది కాకూడదని టీచర్ల నియామకం డిఎస్సి ద్వారా చేశాం. టీచర్ల ప్రమోషన్లు ఇచ్చినాం. అదేవిధంగా టీచర్ల ట్రాన్స్ఫర్లు చేసినాం. ఈరోజు పీఈటీలకు సంబంధించి అనేక సంవత్సరాలుగా 9 సంవత్సరాల పరంగా వారు వెయిట్ చేస్తా ఉన్న ప్రమోషన్లు ఇచ్చినాం. ఈ విధంగా కార్యక్రమం చేస్తూ మరి అనేక మంది ఉద్యోగాలకు సంకల్పన చేస్తూ 55-56 వేల పైచిలకు ఉద్యోగాల కార్యక్రమం ఒక్క సంవత్సరంలో చేసినామంటే మీ అందరి ఆశీర్వాదంతో మీ 33 జిల్లాలో కూడా ఈ స్కిల్స్ యూనివర్సిటీ పరంగా బ్రాంచ్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగ అవకాశాల కల్పన భాగంలో చేస్తా ఉన్న మరో బృహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించి మొత్తం ప్రపంచ స్థాయిలోనే చాలా మంది కూడా భేష్ అన్న మాట విషయాన్ని కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కార్యాచరణ తీసుకుంటాడనే నమ్మకం ఉంది. మీ అందరూ ఆశీర్వాదం ఇవ్వాలి. ప్రతి గ్రామంలో కూడా నేను మా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నా. ఏమనుకోకుండా ఆ రోజు గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా నిలబడ్డారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు. నా మాటపై నిలబడ్డారు. పార్లమెంటుకు సంబంధించిన అంశాల విషయంలో కూడా బాధ్యతగా నేనే మీకు అండగా ఉన్నా. ఆ బాధ్యతను కూడా నేనే తీసుకుంటా. మంచి చర్యలను కూడా గుర్తించే కార్యక్రమం చేద్దాం. ఈరోజు సీనియర్లు, జూనియర్లు లేకుంటే చిన్నోడు పెద్దోడు అనకుండా పార్టీకి పని చేస్తున్నాడు, పార్టీ గురించి ఆలోచన చేసిన వ్యక్తిని గుర్తించే కార్యక్రమం చేసే ప్రయత్నంలో మనం అందరం కూడా ముందుకు నడిచే ప్రయత్నం చేయాలని ఏమనుకోకుండా ఆ రోజు గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా నిలబడ్డారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు. నా మాటపై నిలబడ్డారు. పార్లమెంటుకు సంబంధించిన అంశాల విషయంలో కూడా బాధ్యతగా నేనే మీకు అండగా ఉన్నా. ఆ బాధ్యతను కూడా నేనే తీసుకుంటా. మంచి చర్యలను కూడా గుర్తించే కార్యక్రమం చేద్దాం. ఈరోజు సీనియర్లు, జూనియర్లు లేకుంటే చిన్నోడు పెద్దోడు అనకుండా పార్టీకి పని చేస్తున్నాడు, పార్టీ గురించి ఆలోచన చేసిన వ్యక్తిని గుర్తించే కార్యక్రమం చేసే ప్రయత్నంలో మనం అందరం కూడా ముందుకు నడిచే ప్రయత్నం చేయాలని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ఈరోజు నాపై నమ్మకం ఉన్న వ్యక్తులకు ఇబ్బంది కలగకూడదు. రేపు రాబోయే కాలంలో నన్ను నమ్ముకొని వారి జీవితాలకు సంబంధించిన అంశం విషయంలో రేపు రాబోయే కాలంలో ఇబ్బంది రాకూడదని ఎవరైనా చిన్న తప్పులు చేసినా ఇంకా తప్పు చేస్తామంటే మరి మా కాంగ్రెస్ పార్టీతోని తప్పకుండా దూరం ఉండే కార్యక్రమం నేను చేస్తా. మన బాధ్యత భాగంగా మనం అందరం కలిసి పెద్ద మెజారిటీని ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేయాలని మీ అందరి కూడా మనసారా కోరుతూ, మనము పెద్ద ఎత్తున మరి 27వ తారీఖు నాడు ఆ రోజు జీవన్ రెడ్డి గారి విషయంలో మీరు ఏ విధంగానైతే అందరినీ కూడా మాట్లాడి ఓటరు సోదరుడికి
సంబంధించి వారి దగ్గరికి పోయి మరి ఆ రోజు ఉన్న అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపించే ఒక కసితో పనిచేసిండు. అదేవిధంగా మేము కార్యాచరణ తీసుకొని ముందుకు నడవాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ 27వ తారీఖు నాడు మరి నరేందర్ రెడ్డి గారి మరి 2వ సీరియల్ నెంబర్ 1వ నెంబర్ గీత గీసి వారిచ్చిన పెన్ను ద్వారానే ఇంతకుముందు రఘుత్తం రెడ్డి గారు చెప్పినట్టు వారిచ్చిన పెన్ను ద్వారానే 1వ నెంబర్ ఒకటే ఓటు వేసి వాటి పెద్ద మెజారిటీతో గెలిపించాలని మరొకసారి మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్.